హలో స్టూడెంట్స్, రీసెంట్గా చూసినట్టయితే న్యూఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలామంది ఆప్ లీడర్స్ని, సీనియర్ లీడర్స్ని, ఇంకా టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఎందుకు చేశారు? వీళ్ళందరూ మనీ లాండరింగ్ చేశారు అనే ప్రిటెక్స్ట్ మీద అరెస్ట్ చేశారు. సో ఇవాళ మన క్లాస్లో మనీ లాండరింగ్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాలుగా మనీ లాండరింగ్ చేస్తారు, ఇంకా మనీ లాండరింగ్ మనం ఎందుకు ఇంకా ఎవాయిడ్ చేయలేకపోయాము, అంటే ఛాలెంజెస్ ఏంటి మనీ లాండరింగ్ ఎవాయిడ్ చేయడానికి, ఈ కాంటెక్స్ట్ మీద మనం ఇవాళ క్లాస్ చూద్దాము. సో ఫస్ట్ మనీ లాండరింగ్ అంటే ఏంటి? బేసిక్గా చెప్పుకోవాలంటే మనీ లాండరింగ్ అంటే ఒక ఇల్లీగల్ మనీని లీగల్గా మార్చడం. సో ఇల్లీగల్ ఆర్ డర్టీ మనీ అంటారు, దీన్ని లీగల్గా ఆర్ క్లీన్ మనీగా మార్చడం. ఇది బేసిక్గా మన డెఫినేషన్ కాకుండా చెప్పాలి అంటే. సో దీన్ని ఎట్లా మారుస్తారు? సో మనకి అర్థం కావాలని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఇతనికి ఒక బిజినెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ బిజినెస్ ఉంది. దీని ద్వారా అతను మనీ సంపాదించుకుంటాడు కదా. సో అట్లానే ఇతనికి డ్రగ్ డీలింగ్స్ కూడా ఉన్నాయి. సో దీని ద్వారా తను ఇల్లీగల్గా మనీ సంపాదిస్తూ ఉంటాడు. సో దీంట్లో మనీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఈ మనీ తీసుకుని బ్యాంక్ వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకు? ఈ పర్సన్కి ఇంత ఎక్కువ మనీ ఉంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ సస్పీషియస్ అవుతుంది, వాళ్ళు దొరికిపోతారు. అందుకని చెప్పి డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళరు. సో ఈ పర్సన్ ఏం చేస్తాడు, ఒక ఫేక్ కంపెనీని పెడతాడు. సో ఇప్పుడు ఈ ఫేక్ కంపెనీ ఏం చేస్తుంది, నిజంగా ఈ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఫేక్ బిల్స్ అండ్ ఫేక్ ఇన్వాయిసెస్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఫేక్ బిల్స్ అండ్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి బ్యాంక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కంపెనీకి ఎలాగో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఈ ఇన్వాయిసెస్ వీటి వల్ల ఈ మనీని బ్యాంక్లో వేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఈ బ్యాంక్ నుంచి ఈ మనీని బయటికి తీసేసుకుంటారు. ఇది లీగల్గా తీసుకుంటారు మనీని బయటికి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎంటర్ అయినటువంటి ఇల్లీగల్ మనీ ఇక్కడికి వచ్చేటప్పటికి లీగల్ అయిపోయింది కదా. బేసిక్గా ఐడియా రావాలి అంటే ఇది మనీ లాండరింగ్ అంటే. మనం ఒకసారి మనీ లాండరింగ్ డెఫినేషన్ చూద్దాం. మనీ లాండరింగ్ ఈజ్ concealing or disguising the identity of illegally obtained proceeds so that they appear to have originated from legitimate sources. ఇది మనీ లాండరింగ్ యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మనీ లాండరింగ్ ఎందుకు చేస్తారు ఎవరైనా? వై డు దే డు మనీ లాండరింగ్? ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో జనరేట్ అయ్యేమని, ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ కానివ్వండి, బ్రైబరీ కానివ్వండి, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ సెక్స్ ట్రాఫికింగ్, టెర్రరిజం లాంటి యాక్టివిటీస్ని ఫైనాన్స్ చేయడానికి ఈ మనీ లాండరింగ్ అనేది వాడుతూ ఉంటారు. సో అసలు మనీ లాండరింగ్ ప్లేస్మెంట్ టైప్స్ చూద్దాము. అంటే మనీ లాండరింగ్ స్టేజెస్ చూద్దాం ఫస్ట్. సో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్లేస్మెంట్ అంటాము, సెకండ్ది లేయరింగ్, థర్డ్ది ఇంటిగ్రేషన్. ఈ 3 స్టేజెస్గా మనీ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్లేస్మెంట్లో ఏం చేస్తాము, ఏదైతే డర్టీ మనీ ఉందో అది ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చరింగ్ అంటారు. స్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంది అనుకోండి, ఈ 1000ని 200 into 5 ట్రాన్సాక్షన్స్ కింద చేసి ఆ 5 ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్లోకి తీసుకెళ్తాం మనం. సో దీన్ని స్ట్రక్చరింగ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా కానివ్వండి, ఇంకా ఏ పద్ధతి ద్వారా అయినా, ఫేక్ ఇన్వాయిసెస్ ద్వారా కానివ్వండి, ఒక లీగల్ ఫైనాన్షియల్ సిస్టంలోకి ఈ మనీని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్లేస్మెంట్ అంటాము. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి లేయరింగ్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ సిస్టంలోకి ప్లేస్ చేసాం కదా మనీని, దీన్ని కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ మనీ సోర్స్ ఏంటి అనేది దాయడానికి ఈ హోల్ లేయరింగ్ అనే ప్రాసెస్ చేస్తాం. సో లేయరింగ్లో ఏం చేస్తాం, ఎప్పుడైతే ప్లేస్మెంట్లో నుంచి మనకి మనీ వస్తుందో ఇక్కడికి, లేయరింగ్లో ఈ మనీని ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడము, అంటే ఇంకో బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడము, లేదా ఫేక్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడము, ఫేక్గా ఒక చోట ఇన్వెస్ట్ చేయడము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి లోన్ ఇవ్వడము, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ని ఇక్కడ లేయరింగ్లో చేయడం జరుగుతుంది. సో ఇలా చేసిన తర్వాత మనీ దాదాపు ఈ లేయరింగ్ ప్రాసెస్లో ఈ ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ అనేది తెలియకుండానే ఉంటుంది. తర్వాత ఈ మనీని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తాము, అంటే లీగల్ ఫినాన్షియల్ సిస్టంలోకి ఇంటిగ్రేట్ చేస్తాము. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత చూడ్డానికి ఈ మనీ లీగల్ మనీ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లీగల్ మనీని ఏం చేస్తారు, సో ఫినాన్షియల్ ఎసెట్స్ని కొనుక్కోవడము, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడము, లగ్జరీ ఐటమ్స్ని కొనుక్కోవడం లాంటి వాటికి లీగల్గా ఈ మనీని వాడడం జరుగుతుంది. దీన్ని ఇంటిగ్రేషన్ అంటారు. సో ఇవి మూడు స్టేజెస్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ మనీ లాండరింగ్ మెథడ్స్ డిస్క్రైబ్ చేద్దాం. అసలు ఎలా ఈ మనీ లాండరింగ్ చేస్తారు? మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, స్ట్రక్చరింగ్.
స్ట్రక్చరింగ్ ఒక పద్ధతి, ఇంకోటి బల్క్ క్యాష్ స్మగ్లింగ్, ఇంకోటి హవాలా ట్రాన్సాక్షన్స్, రౌండ్ ట్రిప్పింగ్, గ్యాంబ్లింగ్ బిజినెసెస్ మరియు కెసైనో బిజినెసెస్, ఇంకా క్యాష్ ఇంటెన్సివ్ సెక్టర్స్లో ఈ మనీని తిప్పడం. సో ఈ మెథడ్స్ ద్వారా మనీ లాండరింగ్ అనేది బేసిక్గా జరుగుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే రౌండ్ ట్రిప్పింగ్. ఇది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ వర్డ్. అసలు రౌండ్ ట్రిప్పింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఫండ్స్ ఉంటాయి కదా, ఈ ఇల్లీగల్ ఫండ్స్ని వేరే కంట్రీస్లో ఉన్న షెల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. షెల్ కంపెనీ అంటే ఏంటి? జనరల్గా ఈ షెల్ కంపెనీలో ఎలాంటి యాక్టివిటీస్ జరగవు, ఓన్లీ నేమ్ పర్పస్ మాత్రమే ఈ కంపెనీస్ ఉంటాయి. సో ఇలాంటి ఇల్లీగల్ ఫండ్స్ని ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏ బేస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు? ఏదో ట్రేడ్ చేసినట్టు, ఏదో ఎక్స్పోర్ట్ చేసినట్టు దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐటమ్ని ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఆ మనీ మళ్ళీ అదే కంట్రీలోకి తిరిగి రావడాన్ని రౌండ్ ట్రిప్పింగ్ అంటాము. సో ఈ కాన్సెప్ట్ జనరల్గా ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. సో తర్వాత నెక్స్ట్ది ఈ మనీ లాండరింగ్ వల్ల ఇంపాక్ట్స్ చూద్దాము. ఫస్ట్ ఎకనామికల్ ఇంపాక్ట్. ఎకనామికల్గా చూసినప్పుడు ఈ మనీ లాండరింగ్ వల్ల ట్యాక్స్ అండ్ డ్యూటీ ఎవేషన్స్ జరుగుతాయి. ట్యాక్సెస్ సరిగ్గా కట్టరు, ఎందుకంటే మనీ ఇల్లీగల్గా చాలా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ జరుగుతుంది. దీంతో పాటు ప్యారలల్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. IMF రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే అరౌండ్ 2 to 5% ఆఫ్ వరల్డ్ జీడిపి అనేది మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో ఉంది అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపాక్ట్ని పొలిటికల్ ఇంపాక్ట్గా చూద్దాం. పొలిటికల్గా చూసినప్పుడు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ పెరుగుతాయి, దాంతోపాటు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్లోకి ఎప్పుడైతే క్రిమినల్స్ ఎంటర్ అవుతారో సేమ్ మళ్ళీ క్రిమినల్ యాక్టివిటీస్ ఇంకా పర్పెట్యుయేట్ అవుతాయి. పర్పెట్యుయేట్ అవ్వడం వల్ల మళ్ళీ క్రిమినల్సే ఈ సిస్టంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంపాక్ట్ చూసుకున్నట్టయితే సోషల్ ఇంపాక్ట్. సోషల్గా చూసుకున్నట్టయితే పీపుల్లో మొరాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకి మనీ లాండరింగ్ వల్ల వచ్చే ప్రొసీడ్స్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వస్తాయి, సచ్ యాజ్ డ్రగ్ ట్రేడ్. ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా వచ్చినప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ క్రిమినలైజేషన్ అనేది పెరిగిపోతుంది, అంటే డ్రగ్ యూసేజ్ పెరిగిపోతుంది, క్రిమినల్స్ ఎక్కువగా తయారవుతారు సొసైటీలో. ఇవి సోషల్ ఇంపాక్ట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది గవర్నెన్స్. గవర్నెన్స్ చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో కరప్షన్ అండ్ బ్రైబరీ కూడా పెరిగిపోతాయి. మనం చూసినట్టయితే కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ ఎంత? అండ్ మీరు ఇవాళ కామెంట్స్లో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, దాంతోపాటు ఎవరు ఇండెక్స్ని ఇస్తారు, దీనికి కామెంట్లో ఆన్సర్ చేయండి. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో చూసుకున్నట్టయితే ఇండియా హైలీ కరప్ట్ కంట్రీగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గవర్నమెంట్లో కరప్షన్ లాంటి యాక్టివిటీస్ పెరుగుతాయో ట్రాన్స్పరెన్సీ మరియు క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇంపాక్ట్లో చూసినట్టయితే మనకి 26/11 అటాక్స్ జరిగాయి కదా. 2020లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఈ 26/11 అటాక్స్కి మేజర్గా ఫైనాన్స్ ఇచ్చింది హవాలా సిస్టమ్. మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన మనీ వల్లే ఎక్కువ ఫైనాన్షియల్ ఎయిడ్ వచ్చింది ఈ అటాక్స్కి అని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎంత గ్రేవ్ సిచ్యువేషన్ సెక్యూరిటీకి ఇది అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరుగుతుందో సెక్యూరిటీకి మేజర్ రిస్క్ ఉంటుంది. అంటే టెర్రరిజం ఒకటే కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా, డ్రగ్స్ ట్రాఫికింగ్ ద్వారా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఎందుకు మనీ లాండరింగ్ అవాయిడ్ చేయలేకపోతున్నాం, ఛాలెంజెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఛాలెంజ్ చూసినట్టయితే ఇంక్రీజింగ్ డిజిటల్ ఎకానమీ. స్పెసిఫిక్గా క్రిప్టో కరెన్సీస్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ క్రిప్టో కరెన్సీస్ వల్ల 2009లో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇంకా అందులో బిట్ కాయిన్ వల్ల 2009లో $2.9 బిలియన్ యొక్క మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పడం జరిగింది, స్పెసిఫిక్గా బిట్ కాయిన్ వల్ల వరల్డ్ వైడ్. ఇంకొకటి హవాలా ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువ డిపెండెంట్గా ఉండడం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే కువైట్ అండ్ దుబాయ్లో వర్క్ చేసినటువంటి ఇండియన్స్ చాలా వరకు మనీని బ్యాంక్ ద్వారా కాకుండా అక్కడ ఉన్నటువంటి బ్రోకర్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్లో కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ ఉంటుంది, చాలా పేపర్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. హవాలా ట్రాన్సాక్షన్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది అని చెప్పి ఆ ట్రాన్సాక్షన్స్ చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ప్రిఫరెన్స్ టు క్యాష్ ఇన్ ఎకానమీ. మనం చూసినట్టయితే ఇంకా చాలా మంది ట్రేడర్స్, మెర్చెంట్స్ వీళ్ళు క్యాష్ని ప్రిఫర్ చేస్తున్నారు డిజిటల్ పేమెంట్స్ కన్నా. ఎందుకు? క్యాష్ వల్ల మనీ లాండరింగ్లో మనం చూసుకున్నట్టయితే లేయరింగ్ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, లేయరింగ్ ప్రాసెస్లో మనీని ఈజీగా హైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్. సర్టైన్ కంట్రీస్లో ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇండియాతో కంపేర్ చేసినప్పుడు. కొన్ని కంట్రీస్లో దాదాపు 0% ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కంట్రీస్లో ట్యాక్సెస్ తక్కువగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ నుంచి ఇల్లీగల్ ఫండ్స్ని అక్కడికి తరలించడము, వీటి వల్ల మనీ లాండరింగ్ అనేది ఇంకా ఎక్కువగా పర్పెచువేట్ అవడం జరుగుతుంది. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్. మనీ లాండరింగ్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఎకనామికల్ యాంగిల్ నుంచి చూడకూడదు దీన్ని, డిజిటల్గా కూడా దీని ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరంగా కూడా దీని ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఏజెన్సీస్ యొక్క కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనం చాలా కేసెస్ని క్రాక్ చేయలేకపోతున్నాము. ఇంకా దాంతో పాటు చాలా మంది మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవడం చూస్తున్నాం మనం. సో వాళ్ళని వెనక్కి తీసుకొని రాలేకపోతున్నాము. ఇవన్నీ ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ కాంపిటీషన్. బ్యాంకింగ్ సెక్టర్లో ప్రాబ్లం ఏంటి అంటే బ్యాంక్ ఒక కాంపిటీషన్ వల్ల బ్యాంక్స్ ఎక్కువగా లోన్స్ ఇస్తున్నాయి. ఈ లోన్స్ దేనికోసం వాడుతున్నారు అనే ఓవర్ సైట్ అనేది సరిగ్గా ఉండట్లేదు అని చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ మనీ లాండరింగ్ ఎవేట్ చేయలేకపోవడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ని చూద్దాం మనం. గవర్నమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 2002లో తీసుకొచ్చింది. అండ్ దీనికి 2012లో అమెండ్మెంట్ చేయడం కూడా జరిగింది. ఈ యాక్ట్ ద్వారా మనీ లాండరింగ్ని దాదాపు ఎవేట్ చేయడానికి ప్రొవిజన్స్ అనేది కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లాంటి ఏజెన్సీస్ని, ఇంకా గ్లోబల్గా కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇండియా ఒక మెంబర్గా కూడా ఉంది. సో ఇలాంటి అన్ని మెజర్స్ ద్వారా ఇండియా మనీ లాండరింగ్ని ఎవేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మనీ లాండరింగ్ వల్ల మేజర్ గ్లోబల్ ఎకానమీస్ కూడా రిస్క్ని ఫేస్ చేస్తున్నాయి. సో మనీ లాండరింగ్ని తగ్గించడానికి మనం రోబస్ట్ రెగ్యులేటరీ మెకానిజంని తీసుకురావాలి. అండ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ మెజర్స్ అన్ని కోఆర్డినేటెడ్గా చేస్తామో అప్పుడే మన ఫైనాన్షియల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీని ప్రిజర్వ్ చేసుకోగలుగుతాము.